శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంకొక పక్కన ఒక స్వచ్ఛ వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు, నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం, రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యుల్ని నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను, నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం.
ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలను ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడు చాలా కష్టాలున్నాయి, అన్ని అధిగమించాలి.